ఆయనకు కొంచెం ముక్కోపి అంటారు కదా బాలచంద్ర గారు. కోపం ఉండేది కానండి, బాగా చేస్తే మాత్రం బాగా లైక్ చేసేవాడు ఆయన. మొదట్లో 1-2 రోజులు అందరికీ ఇబ్బంది ఉండేది. ఒక్కటేంటంటే నేను రజనీ ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నాం. మరీ కొత్త వాళ్ళు లేదా అలవాటు పడిపోయిన వాళ్ళకైతే ఇబ్బంది, కానీ ఆయనతో చేయగలిగే వాళ్ళకి మాత్రం చాలా ఈజీ. ఇప్పుడు తర్వాత కూడా రజనీ, కమల్ ఆయన ఫేవరెట్స్ అయిపోయారు కదా. ఎన్ని సినిమాలు తీశారు ఆయన, ఎన్ని చేశారు, అసలు ఎంత ఎదిగారు వాళ్ళు. వాడు అప్పటికీ కూడా ఆయన ఉన్నంతకాలం ఆయన కూర్చుని ఉంటే సెట్లో కానీ ఆయన ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ రజనీ, కమల్ చేతులు కట్టుకుని ఉంచునేవాళ్ళు, ఎప్పుడు కూర్చోలేదు. ఆయన గొడవ పెట్టేవాడు, కూర్చోండి అయ్యా మీరు స్టార్లు అయిపోయారు ఏంటి, సరదాగా పక్కన కూర్చోండి, వచ్చి కూర్చొని మాట్లాడండి అంటే. సో అంత గురుభావం ఉండిపోయింది మాకు. మా అందరికంటే ఆయన దగ్గర ట్రైన్ ఆయన చాలామంది అలాగే ఉంటారు. జయసుధ కానీ జయప్రద కానీ వీళ్ళందరూ అలాగే చేస్తారు. సో అది ఆయన తెలియకుండా ఆయన ఆ కోపంలోనే మనం చేయలేకపోతున్నామని బాధ ఉండి అవస్థ పడేవాళ్ళం తప్ప ఆయన మీద కోపం వచ్చేది కదా ఎవరికి. మళ్ళీ ఆయన నవ్వుతూ పలకరించేస్తూ పోయేది. సో అది ఒక పేరెంటల్ ఎఫెక్షన్ అంటారు చూడండి, అలా ఉండేది. కోపం వచ్చినప్పుడు కోపం వచ్చేది, మళ్ళీ దాన్ని బుజ్జగించినప్పుడు బుజ్జగించేవాడు, మెచ్చుకునేటప్పుడు అంతా మెచ్చుకునేవాడు మళ్ళీ.